అమ్మా, శేషుడి యొక్క శరీరం పడుకుని ఉండి కదులుతుంటే ఎలా ఉంటుందో చూడాలి అనుకుంటే భూమండలం మీద అలా చూడడం, శేషుడు పాకుతుండగా చూడడం కుదరదు. ఒక్కని ప్రవాహాన్ని చూస్తే తెలుస్తుంది. శేషుడు ఎలా కదులుతాడో అలా కదులుతావు. ప్రవహించి వెళ్ళిపోతూ ఎక్కడెక్కడెవరు నీలో మునిగారో వాళ్ళ పాపాలన్నీ తీసేస్తావు. అటువంటి తల్లి నీకు నమస్కారం. చెప్పండి. శైలేంద్రాదవతారణి నిజ జలే మజ్జనోత్తారిణి పారావార విహారిణి భవభయశ్రేణి సముచ్చారిణి శేషాహేరనుకారిణి హరశిరోవల్లీ దళాకారిణి కాశీ ప్రాంత విహారిణి విజయతే గంగా మనోహారిణి. ఏమి శ్లోకాలండి! శంకర భగవత్పాదాచార్య కృతం. మీరు బెంగపెట్టుకోకండి. రోజు నేను మీతో కాశీలో ఏవి చెయ్యాలని చెప్పిస్తున్నానో ఇవన్నీ కూడా పుస్తక రూపంలో తీసుకొచ్చి మీరు కాశీ యాత్ర పూర్తి చేసేటప్పటికి మీ చేతిలో పెడతారు. మీరు కాశీ వచ్చినా, మీ వాళ్ళు కాశీ వచ్చినా మీరు అది ఇచ్చి చదువుకోండి అని చెప్పచ్చు. హరిప్రసాద్ గారు ఆ పుణ్యకార్యాన్ని చేసి అందరికీ అందిస్తున్నారు. అది ఆ తర్వాత ఎన్ని లక్షల మందికి అందుతుందో మహానుభావుడు తరించిపోతాడు దాని చేత. శంకరులు అంటారు, అమ్మా, ఎవరు నీ తరంగముల యందు స్నానం చేశారో వాళ్ళకి పాపం లేదు. పొరపాటునైనా సరే ఇలా నీళ్లు కొంచెం తాగాడో వాడు వైకుంఠవాసానికి వెళ్ళిపోతాడు. అమ్మా, నీ నీటిలో పడడం ముందు ఇంద్రపదవి కూడా ఎందుకో పనికిరానిది. అంత గొప్ప శక్తి కలిగిన గంగా నీకు నమస్కారం. చెప్పండి ఇప్పుడు. కుతో వీచి వీచిస్తవ యది గతాలోచన పథం త్వమాపీత పీతాంబరపుర నివాసం వితరసి త్వదుత్సంగే గంగే పతతి యది కాయస్తనుభృతాం తదా మాతః శాతక్రతవపద లాభోప్యతి లఘు. శంకరులు అంటారు, అమ్మా, నా జీవితంలో నా కోరిక ఏమిటో తెలుసా? ఎప్పుడూ నీ తరంగములను గురించి ఆలోచిస్తూ ఉండాలి. విశ్వనాథుడు, కృష్ణ భగవానుడు వాళ్ళ రూపాన్ని మనసులో